తల్లి శిరస్సు ఖండించినవాడు 21 సార్లు క్షత్రియులపై దండయాత్ర చేసినవాడి కింద మాత్రమే చూశారు. కానీ తెలియాల్సిన చరిత్ర ఎంతో ఉంది. ఈపాటికే మీకు అర్థమై ఉంటుంది ఆ వీరుడెవరు అని. ఆయనే పరశురాముడు. మనం ఈ వీడియోలో పరశురాముని చరిత్ర మరియు ఆయన చరిత్ర జననానికి గల కారణాలేంటో తెలుసుకుందాం. దశావతారాలలో ఒక అవతారమైన పరశురాముని చరిత్ర ఎంతమందికి తెలుసు? అంతటి గొప్ప వ్యక్తి చరిత్ర తెలుసుకోవాలి అంటే కొంచెం ఓపికతో చివరి వరకు చూడండి. అంతటి నారాయణుడు భూమి మీదకు రావాలి అంటే ఎంతో గొప్ప కారణం ఉండాలి. ఇక్కడ అలాంటివే కృతయుగానికి త్రేతాయుగానికి మధ్య జరిగిన 5 కారణాల సమ్మేళనమే పరశురాముడి జన్మకు దారితీశాయి. ఇక్కడ నుంచి కొంచెం జాగ్రత్తగా వినండి. అందులో మొదటి ఆగమనం వచ్చి పరుషం ఆగమనం. దక్షయజ్ఞం జరిగినప్పుడు పరమశివుడి యొక్క గణాలు అన్నిటినీ సర్వనాశనం చేస్తూ ఉంటాయి. అలా నాశనం చేస్తూ బదరికాశ్రమంలో తపస్సు చేస్తున్న నరనారాయణుల మీదకు కూడా వెళ్తాయి. కానీ వాళ్ళు నరనారాయణులు కావడంతో వాళ్ళని ఏమీ చేయలేకపోతాయి. ఇది చూసిన పరమశివుడు వాళ్ళతో యుద్ధం చేయడం కోసం భూమి మీదకు వస్తాడు. అప్పుడు నరనారాయణులు ఒక గడ్డి పరక తీసుకుని దాని నుంచి ఒక గొడ్డలి తయారు చేసి శివుడిపైకి వేస్తారు. అప్పుడు శివుడు దాన్ని విరిచేస్తాడు. అప్పుడు శివుడు ఆ ఆయుధాన్ని తీసుకుని అది నరనారాయణుల నుంచి వచ్చింది కాబట్టి అది ఆయనకే మళ్ళీ అవతరించినప్పుడు ఉపయోగపడుతుందని గ్రహించి ఆయనతో తీసుకెళ్తాడు. అప్పటి నుండి ఆ ఆయుధం పరశురాముడి ఆగమనం కోసం నిరీక్షిస్తోంది. ఇది మొదటి కారణం. రెండవ కారణం ఏంటంటే సత్యవతి వరపరిణామం. గాడి అనే రాజుకి సత్యవతి అనే కుమార్తె ఉండేది. ఆమెను రుచిక అనే మహర్షికి ఇచ్చి వివాహం చేశారు. సత్యవతి తన భర్తకి చాలా భక్తి శ్రద్ధలతో సేవ చేసుకోవడం వల్ల ఆయన సంతోషపడి రుచిక మహర్షి ఏదైనా వరం కోరుకోమని చెప్పి ఇచ్చారు. సత్యవతి తనకు ఒక కుమారుడు కావాలి అని కోరుకుంది. అంతేగాక తన తల్లికి కూడా ఒక కుమారుడు కావాలి అని కోరుకుంది. అప్పుడు మహర్షి ఇలా చెప్పారు, సత్యవతి నువ్వు మేడి చెట్టును పట్టుకో, మీ అమ్మను రావి చెట్టును పట్టుకోమను. కానీ సత్యవతి మనసులో ఒక చిన్న సందేహం కలిగింది. నాకు గొప్ప పుత్రుడు ఎలాగో పుడతాడు, కానీ నా తల్లికి అలాంటి పుత్రుడే పుడతాడా లేదా అని సందేహపడి ఆయన భర్త చెప్పిన మాటలు కాకుండా దాన్ని వ్యతిరేక దిశలో చేసింది, రివర్స్ చేసింది. అప్పుడు రుచిక మహర్షి రెండవసారి వచ్చి తన మంత్ర జలప్రసాదాన్ని ఇచ్చారు. సేమ్ రెండోసారి కూడా తను మళ్ళీ అదే మార్పు చేసింది. మూడవసారి ఇప్పుడు విషయం కనిపెట్టిన మహర్షి తనని అడుగుతారు, ఎందుకు ఇలా చేసావు అని. తను ఉన్నదంతా బయటకు చెప్తుంది. అప్పుడు ఋషి మహర్షి చెప్తారు, ఇప్పుడు దీనివల్ల నీ కొడుకులో క్షత్రియ గుణాలు, నీ తల్లి కొడుకులో బ్రాహ్మణ గుణాలు వస్తాయి, ఎందుకు ఇంత పని చేశావు అంటారు. అప్పుడు సత్యవతి బాధపడి మళ్ళీ ఒక చిన్న కోరిక కోరుతుంది, స్వామి నాకు తపస్వి కావాలి, కానీ నా మనవడు క్షత్రియుడు అవ్వాలి అని. ఈ వరం మహర్షి ఇస్తారు. అందువల్ల సత్యవతికి ఏమో జమదగ్ని మహర్షి, వాళ్ళ అమ్మకి ఏమో విశ్వామిత్రుడు జన్మిస్తారు. కానీ క్షత్రియ గుణాలు ఉన్న బ్రాహ్మణుడు ఇంకొక పుట్టాలి అన్న ఒక వరం ఇంకా పరశురాముడి ఆగమనం కోసం వేచి చూస్తోంది. ఇది రెండవ కారణం. మూడవ కారణం హేహేయ భార్గవ వంశాలు. పూర్వకాలంలో 2 వంశాలు ఉండేవి. హేహేయ వంశం అంటే క్షత్రియుల వంశము, భార్గవ వంశం అంటే బ్రాహ్మణులు. హేహేయ వంశం వాళ్ళు అతిగా పుణ్యం సంపాదించడం కోసం దానాలు ఎక్కువ చేద్దామని నిర్ణయించుకుని ఈ భార్గవ వంశస్థులకు ఎక్కువ దానం చేయడం మొదలు పెడతారు. అలా చేయగా వీళ్ళ దగ్గర ధనం మొత్తం నిండుకుంటుంది. అందుకని వీళ్ళు ఒకరోజు బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళి, స్వామి మేము మీకు మొత్తం దానం చేశాం కదా, ఇప్పుడు మా పరిస్థితి ఎలా ఉంది, మీరు మాకు కూడా తిరిగి డబ్బులు ఇవ్వండి అంటే, మీరు అది దానం చేసిన సొమ్ము, దాని మీద మీకు ఎటువంటి అధికారము ఉండదు, మీరు వెళ్ళండి అంటారు. అప్పుడు కోపం వచ్చిన హేహే వంశస్థులు వాళ్ళను ఊచకోత కోసి ఎలా పడితే అలా చంపేస్తారు. అప్పుడు ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ ఎస్కేప్ అవుతుంది అక్కడి నుంచి, అంటే హిమాలయాలకు పారిపోతుందన్నమాట. హిమాలయాలకు వెళ్ళిపోయి అక్కడ ఔర మహర్షికి జన్మనిస్తుంది. ఆయన కోపం నుండి ఒక తీవ్రమైన అగ్ని పుట్టి వీళ్ళందరినీ సర్వనాశనం చేసేస్తుంది. ఇది చూసిన దేవతలు ఆ అగ్నిని ఎలా అయినా సరే కంట్రోల్ చేయాలి అని ఆ పవర్ని తీసుకుని సముద్రంలో దాస్తారు. దాన్నే మనం బడబాగ్ని అంటాము. ఇది మూడవ కారణము. నాలుగవ కారణం కార్తవీర్యార్జున గర్వము, ఒక ముని శాపము. హేహే వంశంలో కార్తవీర్యార్జునుడు జన్మించాడు. ఆయన విపరీతమైన శక్తిని సంపాదించాలన్న ఒక ఆశతో దత్తాత్రేయ స్వామికి ధ్యానం చేయడం మొదలుపెట్టాడు. అలా ధ్యానం చేసి 1000 చేతుల్ని పొందాడు, ఒక వరాన్ని పొందాడు. ఆయనంతటి గొప్ప మనిషి చేతిలోనే అతనికి చావు రావాలి, ఇంకెవరూ అతన్ని ఓడించకూడదు అని ఒక వరం కోరాడు. అతనే ప్రతి ఒక్క యుద్ధంలోనూ విజయం సంపాదించాలి అని వరం కూడా పొందాడు.
పొందిన తర్వాత ఆయనకు గర్వం బాగా పెరిగిపోయింది. ఆయన ఒకరోజు వాళ్ళ భార్యలతో జలకాలాడుతూ ఉండగా నర్మదా నదిలో ఆయన 1000 చేతులతో నర్మదా నదిని ఆపేస్తాడు కొండ మీద ఉన్నప్పుడు. కొండ కింద రావణాసురుడు స్నానం చేస్తూ ఉంటాడు. ఇది త్రేతాయుగంలో జరిగిన విషయం. ఆ రావణాసురుడు భటుల్ని పంపి ఎందుకు నీళ్లు ఆగిపోయాయో చూడమని చెప్తాడు. అప్పుడు ఇలా కార్తవీర్యార్జునుడు ఆపేశారు స్వామి అని చెప్పి ఆ భటులు రావణాసురుడికి తిరిగి వచ్చి చెప్తారు. అప్పుడు రావణాసురుడికి యుద్ధం అంటే చాలా ఇష్టం. అందుకని కార్తవీర్యార్జునుడి మీదకి యుద్ధానికి వెళ్తాడు. అప్పుడు వాళ్ళిద్దరి మధ్య యుద్ధం రావణాసురుడికి చావు తెచ్చినంత పని చేసి పెట్టింది. ఈలోపు దేవతలు వచ్చి వాళ్ళిద్దరిని ఆపి సర్ది చెప్పి పంపించారు. ఈలోపు అగ్నిదేవుడు నాకు ఒక ఫారెస్ట్ని కానీ ఒక అడవిని కానీ దేనినైనా తగలపెట్టాలని ఉంది, కానీ నేను అలా చేస్తే ఎవరైనా వచ్చి దాన్ని ఆపేస్తారు, నాకు నీ హెల్ప్ కావాలి అని ఈ యొక్క కార్తవీర్యార్జునుడు అడుగుతాడు. గర్వంతో ఉన్న కార్తవీర్యార్జునుడు నువ్వు వెళ్ళు, నీకు ఎలా కావాలంటే అలా చేయి, కానీ నేను చూసుకుంటా అని చెప్తాడు. అలా అగ్నిదేవుడు వనం మీద పడి మైత్రి వరుణ మహర్షి ఆశ్రమాన్ని కూడా కాల్చేస్తాడు. ఆ మహర్షికి కోపం వచ్చి నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు, నీకేమీ ఇది చేశాము అని అనగా, నువ్వెవడివి నాకు చెప్పడానికి, నా వెనకాల కార్తవీర్యార్జునుడు ఉన్నాడు, నువ్వేం చేయగలవు నన్ను అని అంటాడు. అప్పుడు మహర్షికి ఓహో నీ గర్వానికి కదా కారణం, రానున్న రోజుల్లో నారాయణుడు అవతరించబోతున్నాడు, అతన్ని 1000 చేతులను నరికేస్తాడు అని చెప్పి శపిస్తాడు. ఇదే పరశురాముడి జన్మకి ఇంకొక కారణం. 5వ కారణము కార్తవీర్యార్జుని అంతము. కార్తవీర్యార్జునుడు అనేక పొగరుతో తన యొక్క శక్తితో భూమి మీద అల్లకల్లోలాలు సృష్టిస్తూ పేదవారిని పీడించడం, స్త్రీలని అవమానించడం, ధర్మాన్ని నాశనం చేయడం, ఇలాంటి ఎన్నో తుచ్చమైన పనులు చేస్తూ చెలరేగిపోతున్నాడు. అప్పుడు ఈ విషయాన్ని గమనించిన భూదేవి ఒక ఆవు రూపంలో వైకుంఠానికి చేరుకుని శ్రీ మహావిష్ణువుతో తన వేదనంతా చెప్పుకుంది. అప్పుడు విష్ణువు చెప్పారు సమయం వచ్చింది అని. ఇలా 5 కారణాల వల్ల పరశు ఆగమనం, మరియు సత్యవతి వరపరిణామం, 3 జమదాగ్ని దాచివేయడం, 4 కార్తవీర్యార్జున గర్వము మరియు ముని యొక్క శాపము, 5 కార్తవీర్యార్జుని అంతము. ఇలా 5 వరాల సమ్మేళనమే మన పరశురాముడి జన్మకు కారణమైంది. ఇది పరశురాముని చరిత్ర మరియు ఆ చరిత్ర జననానికి గల కారణాలు. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి కంటెంట్ మళ్ళీ మీకు అందివ్వడానికి ట్రై చేస్తాను.